వీకెండ్ 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 ఏం చేద్దాం వీకెండ్? విల్ డూ వన్ థింగ్, మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తా. దానికన్నా ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం. వెయిట్ తగ్గుదాం ఈసారి ఎలా అయినా అనుకున్నా. సరే డైట్ చేద్దాంలే, మరీ అంత రిచ్ డైట్ కాకపోయినా ఫుడ్ తగ్గిద్దాం అనుకున్నా. సో మా అమ్మని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఓట్స్ చేయమంటే చూసారు ఎంత చేసిందో. ఏంటి ఎంత చేసావంటే ఓట్స్ ఎంతైనా తినొచ్చంట. ఇదేదో ఉప్మా చేసినట్టు ప్లేట్ నిండా చేసింది, 1 కేజీ చేసినట్టుంది, పోసేసింది మొత్తం ఓట్స్ అన్ని. ఎందుకమ్మా ఎంత చేసావంటే ఓట్స్ ఎంతైనా తినొచ్చురా. వండిన తర్వాత తినక తప్పుతుందా? ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మనం అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఊరు నుంచి మచిలీపట్నం వచ్చిన తర్వాత మా నాన్న కలిశాను. మా నాన్న దగ్గరుండి మరీ నన్ను ఆటో ఎక్కించి మరీ వెళ్ళాడు. కుర్రోళ్ళ ఆటోలో పాటలకి క్యాప్షన్స్ కి అసలు కొదవే ఉండదు. ఈ క్యాప్షన్ చూడు, ప్రేమించి చూడు ప్రాణం ఇస్తా, మనసిచ్చి చూడు మరణం వరకు తోడొస్తా అంట. బాబా ఇప్పుడే ఆటో దిగి కొంచెం దూరం నడిచిన తర్వాత ఇప్పుడు మనం పెడన అమ్మవారి గుడికి ఆపోజిట్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. సో మా ఫ్రెండ్, నా 10th క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉంటున్నాడు అనమాట. సో అతనికి ఆల్రెడీ కాల్ చేసి చెప్పాడు మా ఫ్రెండ్ నేను వస్తున్నానని. అతని అడ్రస్ చెప్పాడు, అడ్రస్కి మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. సో మా ఫ్రెండ్ చెప్పింది ఇతని గురించే, ఇతనే మనల్ని ఇక్కడ గైడ్ చేయబోతున్నాడు. మన యూనిట్కి అయితే వచ్చేసాం. సో లోపలికి వెళ్దాం, చూపిస్తాను మొత్తం నీట్గా. ఇంతకీ నేను ఎక్కడికి వచ్చానో చెప్పలేదుగా, మచిలీపట్నం దగ్గర ఉన్న పెడన అనే విలేజ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనం కలంకారీ ఆర్ట్ ని చూడబోతున్నాం. కలంకారీ అంటే మనకి నేచురల్ కలర్స్ తో మనకి క్లాత్స్ మీద ఇలా డిజైన్ ప్రింట్ చేస్తారనమాట. ఈ డిజైన్స్ లో మనకి చాలా రకాల ప్యాటర్న్స్ ఉన్నాయి, చాలా రకాల కలర్స్ యూస్ చేసి ఈ డిజైన్స్ అయితే మన క్లాత్స్ మీద ప్రింట్ చేస్తున్నారు. ఇవి డిజైన్ చేయడానికి మనకి ఒక్క మిషన్ కూడా లేదు, మొత్తం హ్యాండ్ మేడ్, అలాగే మొత్తం నేచురల్ కలర్సే. మనం ఏ కలర్ అయితే యూస్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్స్ని ఇలా ట్రేలో అయితే వేసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ వుడెన్ బ్లాక్ యూస్ చేసి ఆ ప్యాటర్న్ని ఆ క్లాత్ మీద ప్రింట్ చేస్తున్నారు. రెడ్ కలరా? ఓకే, ఇవన్నీ కలర్సే. ఓకే, ఇది బ్లాక్ కలరా? ఓకే, రెడ్లో వేరే వేరే కలర్సా, షేడ్సా? ఓకే, కలర్స్ దేని నుంచి తయారు చేస్తావు? వచ్చేసి కరక్కాయ, కరక్కాయ ఒకటి, నల్ల బెల్లం అంటారు కదా. అవును, కరక్కాయతో వచ్చేసి రెడ్ కలర్. ఓకే, ఇది కసి వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేసి ఈ బ్లాక్ వచ్చేసి నల్ల బెల్లం ఉంటుంది, నల్ల బెల్లం, సాదా బెల్లం. అవును, బెల్లంతో తయారు. ఓకే, అదొకటి తుప్పు, ఐరన్ రస్ట్. ఓకే, అది హీట్ అయిన తర్వాత చల్లారిన తర్వాత తుప్పు పడదు. అవును, ఆ తుప్పు బెల్లం నీళ్ళల్లో పెట్టేస్తారు. దాని నుంచి వచ్చే రసాన్ని బ్లాక్ కలర్ దానికి గమ్ము కొడతారు. ఓకే, గమ్ము కొట్టి అచ్చు కట్టేది. ఓకే, అచ్చు కంటించి మనం క్లాత్ మీద ప్రింట్ చేయడమే. ఓకే, క్లాత్స్ మీద డిజైన్స్ ప్రింట్ చేసిన తర్వాత వాటన్నిటిని ఇలా నీట్గా ఆరబెడతారనమాట ఎండలో. ఒక యూనిట్ని విజిట్ చేసేసిన తర్వాత ఇంకో యూనిట్కి వెళ్తున్నాం. ఈ యూనిట్లో వీళ్ళు హ్యాండ్ కర్చీఫ్స్ ఉంటాయి కదా, వాటిని డిజైన్ చేస్తున్నారనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటో బ్రో చెప్తుంటే నేను వింటూ ఉన్నాను. మేము ఆ యూనిట్కి రీచ్ అయ్యే టైంకే మనకి హ్యాండ్ కర్చీఫ్స్ అయితే ప్రింట్ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ హ్యాండ్ కర్చీఫ్స్ ఎలా డిజైన్ చేస్తారంటే ఇలా ప్లెయిన్ క్లాత్ ఒకటి తీసుకుంటారంట. సో ఆ ప్లెయిన్ క్లాత్ని ఇక్కడ వుడెన్ టేబుల్ కనబడుతుంది కదా, సో ఈ టేబుల్ మీద దాన్ని స్టిక్ చేస్తారు. ఆ క్లాత్ని స్టిక్ చేయడానికి ఇదిగో ఈ మైనం టైప్లో ఉంది, సో దీన్ని యూస్ చేస్తారంట. ఆ క్లాత్ మొత్తాన్ని ఆ టేబుల్ మీద టైట్గా స్టిక్ చేసేసిన తర్వాత ఇదిగో ఇది కనబడుతుంది కదా, ఇది బ్లాక్ కలర్ అంట. చూడడానికి అసలు బ్లాక్ కలర్లానే లేదు, కానీ ఇది బ్లాక్ కలర్ అంట.
సో ఇది మనకి మెస్. దీని మీద మనకి 2 కర్చీఫ్లు 2 డిజైన్స్ ఉంటాయి. సో కింద ఒక డిజైన్, పైన ఒక డిజైన్ అనమాట. అక్కడ అది మనకి ఐరన్ మెస్ అనమాట. దానికి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లోంచి కలర్ కిందకి వెళ్ళి మన క్లాత్ మీద ప్రింట్ అయితే అవుతుంది. వన్స్ బ్లాక్ కలర్ యూస్ చేసిన తర్వాత మనకి క్లాత్ మీద ప్యాటర్న్ ఎలా అయితే కనబడుతుంది, దీనిలో మనకి కలర్స్ అయితే ఫిల్ చేస్తారు. చూసారు కదా, ఇది మనకి రెడ్ కలర్ అనమాట. సో సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇప్పుడు మనకి ఆ బార్డర్ ఉంది కదా, బ్లాక్ కలర్ బార్డర్స్ ఉన్నాయి. ఆ బ్లాక్ కలర్ బార్డర్స్ లోపల మనకి కలర్ అయితే ఫిల్ చేస్తున్నారు. మనకి కలర్ ఫిల్ చేసిన తర్వాత చూసారు కదా హ్యాండ్ కర్చీఫ్స్ ఎంత బాగున్నాయో. సో ఇదే మనకి హ్యాండ్ మేడ్ కర్చీఫ్స్ అనమాట. అయిపోయింది. ఇప్పుడే మొత్తం చూసి వస్తున్నాను. చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. మొత్తం ఎట్లా అంటే ఒక రిథంలో కొడుతున్నారు, దాన్ని ప్రింట్ చేస్తున్నారు. ఎట్లా అంటే అదంతా ఒక అచ్చంతా చెక్కకి ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంది ఆ అచ్చు మొత్తం. సో దాన్ని కలర్లో ముంచి మనకి క్లాత్ టైట్గా లాగి టైట్గా అతికిచ్చేసి, కింద ఏదో చెక్కలే ఉంది దానికి అతికిచ్చేసి దాన్ని హ్యాండ్స్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసేసరికి ఆ కలర్ మొత్తం ఆ క్లాత్ మీద ప్రింట్ అయిపోతుంది అనమాట. అలా మనకి ఆ స్క్వేర్ టైప్లో ఉంటుంది ప్రతిదీ చెక్క మనకి. దాన్ని కంటిన్యూస్గా ఒక ఆ క్లాత్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు, కలర్ మొత్తం ఫిల్ అయ్యేటట్టు ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.